నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం హైటెక్ సిటీలో ఉన్న తిమ్మిడికుంట దగ్గర అయితే ఉన్నాము. మరి తిమ్మిడికుంట కానుకొని కూడా దగ్గర ఒక 250 ఫ్యామిలీస్ అయితే నివాసం ఉంటున్నాయి. అయితే వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నారంట. అయితే రీసెంట్గా హైడ్రా అధికారులు వచ్చి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ ఉన్న గుడిసెలు కట్టుకుని ఉంటున్నారు వీళ్ళంతా. మీరు వెళ్ళకపోతే మేమే ఈ గుడిసెలన్నీ పీకేసి ఇక్కడ నుంచి వెళ్ళి పంపిస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళతో చెప్పడం అయితే జరిగిందంటే ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరు నీ పేరు? సందీప్ అమ్మ. సందీప్, ఏం చేస్తుంటావు నువ్వు? చదువుకుంటాను. ఏ క్లాస్ ఇప్పుడు? 6th. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి. అంటే నువ్వు చిన్నపిల్లగానే కదా, మరి నీకెట్లా తెలుస్తుంది? మీ మమ్మీ వాళ్ళు చెప్పిరా? ఇప్పుడు ఏంది మీ ఇల్లు తీసేస్తానంటారంట కదా? అవునమ్మా. లేదంటే పోతే గుడిసెలు కాపాడుతామంటారంట. గుడిసెలు కాలబెడతామంటున్నారు, కూల కొడతారంట దేశాలు తెచ్చి. మరి ఇట్లా మీరు చదువుకుంటున్నారు కదా, మరి మీకు ఇల్లు లేకపోతే ఎట్లా? అయితే మేము రోడ్ పీకి వెళ్ళిపోతామమ్మా. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ లేదమ్మా. ప్లేస్ ఇవ్వండి, కట్టుకుంటాం అక్కడన్నా. లేదంటే మాకు ఇంట్లోనే చూపించండి, అక్కడనే ఉంటాం. ఎప్పుడు వచ్చి చెప్పారు మీకు? 5 days ఉందమ్మా. 5 days అవుతుంది. మరి ఇదని చెప్పేసి డైలీ స్కూల్కి పోతున్నావు నువ్వు? పోతున్నావు. ఏమని చెప్పారు వాళ్ళు వచ్చి? ఏమని చెప్పారు? మీరు గుడిసెలు తీసేయాలి, లేదంటే జేసీబీలు తెచ్చి కొలిసేసామంటారు. ఎందుకని అడిగిరా మీరు? అడిగలే అమ్మా, అప్పుడు లేకున్నామమ్మా మేము. ఓకే. లేదంటే మేము ఇక్కడన్నా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామమ్మా ఇప్పుడు. మరి మీరు అడగలేదా వాళ్ళకి ఎదురు తిరిగి? మేము లేకున్నామమ్మా. ఏమనలేదమ్మా, ఇది చెరువు గట్ట ఇది ఏదో కట్టాలా, ఇది ఖాళీ చేసేయాలి, ఇది గవర్నమెంట్ది, ఇది మీరు ఉంటాకి ఇల్లేదు, ఖాళీ చేసేయాలి 3 రోజులని అని అన్నారు. వాళ్ళు ఎప్పుడో ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి రాబట్టి? వాళ్ళకి 5 రోజులు అండి. 5 రోజుల నుండి రోజు తిరుగుతున్నారు. ఇవాళ ఒకనాడే రాలేదు. నిన్న కూడా 3 సార్లు వచ్చారు. ముగ్గురేసి ఇలా వస్తున్నారు. ఈ లేఖర్లు ఇలా వచ్చి మాట్లాడుతామంటే ఇలా వెళ్ళిపోగానే ఇలా వచ్చేస్తున్నారు. వచ్చేసి మీరు ఖాళీ చేసేయాలి, లేకపోతే పడదోసేస్తాం, లేకపోతే లాఠీ చార్జీ చేపించేస్తాం అని బెదిరిస్తున్నారు. మీరు అడిగారా ఎందుకని చెప్పేసి? ఇప్పుడు ఖాళీ చేసి మరి అద్దెంట్లో ఇళ్ళలో పని చేసుకుంటాం. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఏమో చిలపరంలోనే చేస్తున్నాం. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు ఇస్తున్నారండి చిలపరంలో. అంతకంటే గవర్నమెంట్ అంతకంటే పెంచదే చిలపరంలో అని అంటున్నారండి. అంటున్నారు. ఉండమన్నది కూడా ఫస్ట్లో ఇక్కడ వాళ్ళే ఉండమన్నారు. చిలపరంలో ఉన్న వాళ్ళే ఉండమన్నారు. ఫస్ట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవి ఉండమన్నారు. అలాగే ఉంటున్నామండి, అలాగే చేస్తున్నాం. ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఎవరు కూడా మమ్మల్ని ఖాళీ చేయమని అనలేదు, వెళ్ళిపోమన్నమాట. వచ్చి ఏ అధికారులు కూడా మాకు చెప్పలేదు. మాకు ఓట్లేస్తాకు వచ్చినప్పుడు ఓట్లేస్తాం, అది మీకు బాత్రూమ్లు కట్టేస్తాం, లేదా అవి కట్టేస్తాం, ఇవి కట్టేస్తాం అని వాగ్దానాలు చేస్తున్నారు. మామూలు బట్టలతోనే అది అలాగా వస్తున్నారు. వచ్చి ఖాళీ చేసేయాలమ్మా, కుక్కరు వచ్చేది మీరు ఖాళీ చేయకపోతే తువ్వేస్తాం మేము అలాగంటే. అదేంటండి మాకు జాగా చూపియండి, మేము ఖాళీ చేస్తాం, ఇది మాది కాదు. కానీ సార్ వాళ్ళ దగ్గర నుంచి మొన్న మేము ఎప్పుడో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి ఉన్నాం. కొంచెం జాగా చూపిస్తే మేము వెళ్ళిపోతాం తలదాచుకుంటాక. అంతేగాని మేము వెళ్ళని మేము మాట అంటలేదండి. ఇది కూడా మాది కూడా కాదు. తలదాచుకుంటాక పిల్ల జల్తా ఉన్నాం. 20 సంవత్సరాలు బట్టి ఉన్నాము. పెళ్ళిళ్ళు గట్ట అవుతాయి, అన్నీ అవుతున్నాయి. అంటే 30 రూపాయల కాడి నుంచి ఉన్నాం కూలి పని ఇచ్చిన పరంలో. మేము లేము, డ్యూటీకి వెళ్తే మొత్తం మానవులు అందరూ అమ్మ వాళ్ళందరూ మాట్లాడారంట. మాట్లాడి చేశారంట. ఇలాగే అన్నారంట, మేము ఖాళీ చేయంటే ఖాళీ చేయు, మా మీద నుంచి వెళ్ళిపోరాం, మేము ఏదైనా చేసుకుంటాం, మేము అసలు తీయు అని అంటే మేము ఖాళీ చేయకపోతే తొక్కించుకుని వెళ్ళిపోతామని అన్నారంట. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? ఇక్కడ 20 సంవత్సరాల అమ్మ ఉండబట్టి 20 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఇదే కూలి చేసుకుంటున్నాం, శిల్పారంలో పని చేసుకుంటూ ఉన్నాం. ఇక ఇంతవరకు ఎవరైతే తీసేయమని రాలేదు. ఇప్పుడు వచ్చిర్రు తీసేయమని చెప్తుండ్రు. తీయకుంటే పొకిలింగ్ పెట్టి తీసేపిస్తాం, మీరు ఏడ డ్యూటీలు చేస్తారో ఆడ పోయి మీ సార్ వాళ్ళని అడుక్కో అంటుండ్రు. మాకు ఎక్కడైనా చూపియండి సార్, మేము వెళ్ళిపోతాం అక్కడ అంటే ఇంతమందికి మేము ఎక్కడ చూపిస్తాం, మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు వాళ్ళని పోయి అడుక్కొని వాళ్ళే చూపిస్తారు అంటుండ్రు. మీకు ఇక్కడ అంటే ఎవరైనా ఉండమని చెప్పారు? ఇక్కడ మేము శిల్పారంలో డ్యూటీ చేసినాం కదమ్మా, శిల్పారం తరఫున వచ్చి ఇక్కడ ఉన్నాం అందరం. శిల్పారంలో డ్యూటీలు చేసుకున్నాము, జీతాలు చాలా. కానీ ఇంతమంది మానేసి కూడా వేరే డ్యూటీలు కూడా పోతున్నాం ఇప్పుడు. కానీ ఇక్కడ చెప్పింది మాత్రం శిల్పారం సార్లే. ముఖ్యంగా మనకు ఇక్కడ అడ్రస్ ఇది చూపించింది మాత్రం శిల్పారం సార్లే. శిల్పారం తరపునే వచ్చి ఉన్నాం ఇన్నేళ్ళ సంది. ఆ నుంచే నీళ్ళు కూడా మాకు అక్కడ నుంచే సప్లై.
ఇక్కడ నీళ్లు లేవు, కట్టెలు లేవు, ఏం లేవు. కట్టెలు తెచ్చుకోవచ్చు. గెలిపించినా ఆడు మొత్తం మమ్మల్ని మోసమే చేస్తున్నాం. మా పిల్లలని మాదాపూర్లో స్కూల్లో బతికేటోళ్ళము కూలి చేసుకొని కష్టం చేసుకొని 9,000 జీతం చేస్తే వాడు గెలిపిస్తే వాడు మొత్తం నాశనం చేస్తుంది మమ్మల్ని. మేము ఇళ్ళ పాములు తేళ్ళు అన్ని ఉన్నా అని అట్నే మన చిన్న చిన్న ఎరుసలు వేసుకొని బతుకుతున్నాం మేడం. ఆడు మొత్తం నాశనం చేస్తుంది. పేదలను చూస్తాడు, బలిచిన వాళ్ళని చూస్తలేడు. ఏదో అడక తిని బతుకుతున్నాం మేము. అలా 9,000 డ్యూటీ చేసి ఉంటున్నాం. ఆ డ్యూటీకి దగ్గర మాకు రెంట్లకే సరిపోవు. మాకు డ్యూటీ చేస్తే పెళ్ళ మోడం చేస్తే 15,000 వస్తాయి నెలకు. పిల్లల తిండేంది మాకు బాధ ఏంది అమ్మ. కిరాయి ఏడ కట్టుకొని ఉంటాం మేము. చాలా గరీబ్ వాళ్ళం. ఇట్లా మాకేం లేవు ఆస్తులు పాస్తులు. వాళ్ళు వస్తే మమ్మల్ని 1500 కాంచి ఉన్నాం శిల్పారంలో. 10 సంవత్సరాలు డ్యూటీ చేయబట్టి 10 సంవత్సరాలు ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడనే ఉన్నాం. ఇంకా ఊర్లో పొలం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఇంకా చిన్న చిన్న పిల్లలు తీసుకొని అక్కడ మైబినార్ సైడ్ పండ్లు లేవు, ఎక్కువ పండ్లు లేవు కదా అని చెప్పేసి ఇక్కడనే వచ్చి ఉన్నాం. పెట్టుకుని ఉంటే కింద ఒక ఆయన లీడర్ ఉండి మనం ఇక్కడ పాములు ఉంటాయి అమ్మ, అన్నీ ఉంటాయి, ఎన్ని రోజులు అన్ని ఇట్లా చిన్న చిన్న పిల్లలు వేసుకొని దోమలలో వండుకుంటాం, మంచి కింద వేసుకొని కరెంటు గుంజుకున్నాం అమ్మ అంటే సరే గుడిసెకి 500 కట్టుకొని కరెంటు గుంజుకున్నాం. నీళ్ళు అక్కడ కింద బిల్డింగ్లో పడి తెచ్చుకోవాలి. 5 రూపాయలకు డబ్బా కొనుక్కొచ్చుకొని తాగాలి. వాటి 10,000 అయింది. 1,500 కాంచి వెళ్ళి మాకు సార్ జీతం సరిపోవట్లేదు, అది కాదు మేము ఎట్లా బతకాలి అది అని చెప్తే ఇప్పుడు 10,000 చేసారు జీతం. ఆ 10,000 మేడం మేము 10,000 రూమ్ కిరాయి అయిపోతాయి, 10,000 రూమ్ కిరాయి పోతాయి. మేము తిండే తినాలి, మాకు ఇచ్చే రేషన్ బియ్యం తింటాం మేము. అలా మాకు వచ్చేది ఎంత, మాకు 40 కాబట్టి ఇంట్లో పిల్లలకు బట్టలు ఏంది, మీ తిండేంది, మీ తిండి ఏం తినాలి. మేము ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటామంటే మాకు ఇల్లు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, అది తప్ప మేము ఏం కోరుకుంటలేము. రేవంత్ రెడ్డిని మాకు జాగా గుడిసె అయినా సరే ఉండడానికి గుడిసె జాగా అయినా సరే వేసుకొని ఉంటాం. మాకు డబుల్ బెడ్రూమే కట్టియాలి, అదని ఏమి లేదు మాకు. మేము ఎందుకంటే మాకు మంచి చేస్తాడు కదా అని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న అందరం ఓట్లు వేసినాం ఆయనకు, రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినాం. కేసీఆర్కి వేయకుండా మీకు ఇండ్లు ఇస్తామా, ఇందిరామ ఇండ్లు ఇప్పిస్తామా, అది ఇప్పిస్తామా అని చెప్పినందుకు సరే కేసీఆర్ ఏం చేస్తున్నాడు కదా ఈయన చేస్తాడేమో మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఓట్లు వేసినాం. ఓట్లు వేసినాక ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా తెచ్చిండు, రోడ్డు మీద పడ్డ పరిస్థితి తెచ్చిండు. ఎప్పుడు తీసేస్తామంటారు ఇవి? ఇప్పుడు 2-3 రోజులు తీసేస్తాం. తీసేయకపోతే మేము ఈరోజు తీస్తామన్నారు, తీయకపోతే మేము చేసి పెట్టి పక్క జరిపిస్తాం. మీది మీద జాగా ఎవరిని అడుగుతున్నాం? మీరు రుబాబ్ ఏంది, ఎవరు జరుగుతున్నారు? బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాం. కబ్జా చేసుకోకుండా పాములు ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, కొండశీల పాములు ఉన్నాయి. అల్ల ఎందుకుంటాం మేము చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని? దోమలు అంటే అంత ఘోరంగా ఉన్న చిన్న చిన్న పిల్లలు 30 ఏళ్ళ తీసేస్తారట. మరి మేము ఎడిపోవాలి మేడం. ఏమన్నా కాకపోతే ఇంత ఖాళీ దాకా చూపెడితే మరి పోయి బరకాలు తీసుకొని పోయి అక్కడ వేసుకుంటాం కదా. మిమ్మల్ని ఒక రూమ్ అడుగుతలేం, మేము డబల్ బెడ్రూమ్లో అయ్యే మేము అడుగుతలేం కదా. ఏమంటారు? తీసేస్తాం అంటారు, తీసేస్తాం మేము పనులు అంటారు. రేవంత్ రెడ్డిని ఏమడతారు? మరి మీరు మేమేమడుతాం మేడం, మాకు ఏదన్నా ఇంత జాగా చూపెడితే మేము పోతాం, లేకపోతే మేము ఏదన్నా సాయం చేయండి, మాకు ఏదన్నా ఆధారం చూపించాలి రేవంత్ రెడ్డి గారు. ఏదన్నా ఒకటి మేము ఏం కోరుకుంటున్నాం అంటే మా బతుకు తెరువులు ఇట్లున్నాయి, మా బతుకు తెరువుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆయన ఏం చేస్తా అన్నాడు, బీదలకు సాయం చేస్తా, ఎక్కడైనా ఏడ ఉన్నా సరే వాళ్ళకి ఏదన్నా ఇంత సాయం చేస్తా, వాళ్ళకి చూపించాలి, అసలు వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇండ్లు ఇస్తా అన్నాడు. అదే ప్రకారంగా మాకు ఏదైనా సాయం చేయమని కోరుకుంటున్నాం. మేము రోడ్ ఇవతల మాకేం ఆధారం ఉందని, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటున్నావు, ఎక్కడ పోతున్నావో అర్థమవుతలేదు, ఎందుకు నువ్వు రాజకీయం చేస్తున్నావో కూడా అర్థమవుతలేదు, అసలు ఏం రాజకీయం చేస్తున్నావో ఎవరికన్నా అర్థమవుతలేదు. సిగ్గుచేట అవుతుంది అసలు, ఆ రాజకీయానికి అందరు సిగ్గుచేట చేసుకుంటున్నారు. అసలు ఇట్లాంటి మా బీదల కడుపు మీద కొడితే నీకేం వస్తుంది? అసలు ఏం పుణ్యం కట్టుకుంటావు నువ్వు? పాపం తప్ప నీకు పుణ్యం కట్టుకోలేవు నువ్వు. నీకేం వస్తుంది? నీ ఇంట్లోకి వస్తుందా? దేనికి వస్తుంది? మా కడుపు మీద కొట్టడం ఏంది? నీ రాజకీయం మా కడుపులో కొట్ట నీకు వచ్చినావా? నువ్వు రాజకీయం అస్సలు రాలేవు ఎవరు కూడా. మేము ఏదో మా బతుకులు బాగలేవు, నువ్వు వచ్చి నువ్వు అసలు రీజన్ ఏందని కనుక్కోకుండా నువ్వు కబ్జా చేసిర్రు మేము కూల కొడతామంటే మరి మేము సావాలా బతకాలా? ఏ ఆధారం లేని వాళ్ళు, ఏ ఆధారంలో నేను నువ్వు అసలు ఏం పరిపాలిస్తున్నావు నువ్వు? అసలు ఆధారంలో లేనోని కదా నువ్వు చెయ్యాలి, ఉన్నోనికా చేయనీకి ఎక్కినావు నువ్వు? చేయనోనికే కదా చేయాలి, లేనోనికే కదా చేయాలి. నువ్వు ఏం హామీలు ఇచ్చినావు? ఈడున్న ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పిల్ల కూడా అదే కోరుకుంటున్నాం మేము. మాకు ఇల్లు కావాలి, మాకు ఇంట్లో లేదు, మాకు ఎక్కడ పోవాలని మాకు బాధ. మా మమ్మీకి కూడా బాధ. మా డాడీ మంచోడు కాదు, నాకు కూడా పానం మంచిగా ఉండదు. మా డాడీ తాగుతాడు, ఇంకంతే. నిన్న మొన్న వచ్చారు కానీ మా డాడీ కూడా మంచిగా లేదు, అందుకని
ఏడవకు చెప్పు. అందుకని మేము ఈ దేశం వచ్చినాం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? 20 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు ఉండే మీకు, మరి ఇప్పుడు తీసేస్తామంటున్నారు కదా. మేము ఏ దేశం ఉండాలని మా బాధ. సో చూసారు కదా, ఇప్పటి వరకు అయితే వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే మేము గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ ఆ 30 సంవత్సరాలలో చాలా గవర్నమెంట్లు మారాయి, కానీ ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళమని చెప్పేసి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మాకు చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మేము ఈ భూమి కబ్జా చేసి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మాతో చెప్తున్నారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ కబ్జా చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న 250 ఫ్యామిలీస్లల్లో ఏ ఒక ఫ్యామిలీ అయినా ఒక చిన్న రూమ్ అయినా వేసుకుని ఉండాలి కదా. మేము ఇక్కడ ఒకవేళ కబ్జా చేయాలనుకుంటే మాకు ఆ ఉద్దేశం లేదు. మాకు ఉండడానికి ఏదైనా ఒక జాగా అయితే చూపించిన తర్వాతనే మాకు ఇక్కడ నుంచి పంపించేయాలని చెప్పేసి కూడా వారైతే కోరుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళు ఒక 2-3 రోజులలో వచ్చి ఈ గుడిచెలన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి అయితే మాతో చెప్పడం జరిగింది. లేని పక్షంలో కూడా అటు బుల్డోజర్లు అలాగే లేడీ కానిస్టేబుల్తో సహా ఇక్కడ నుంచి అయితే బయటకు నెట్టేస్తాము అని అయితే కరాఖండిగా అయితే వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందంట. మరి ఈ యొక్క గుడిచెల గురించి అలాగే ఇప్పుడు ఈ తిమ్మిడికుంట విషయంలో కూడా పోలీస్ అధికారులు కావచ్చు, అలాగే హైడ్రా అధికారులు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేసి చూడాలి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.